ఏదైనా ఊరికి కొత్తగా బస్సు పడితే ఆ బస్సును పూలతోటి కొబ్బరి మట్టలతోటి సింగారించి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి రిబ్బన్ కత్తిరించి పచ్చ జెండా ఊపి రైట్ రైట్ అని సాగనంపేటోళ్ళు లీడర్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది కదా, జెండా ఊపి సాగనంపితే సరిపోదు, స్వయంగా బస్సు నడుపుకుంటూ పోతేనే సాటిస్ఫై అవుతున్నారు లీడర్లు. ఇగో మళ్ళొక ఎమ్మెల్యే సార్ కూడా గదే పని చేసిండు. అదేనోళ్ళ ఎమ్మెల్యే సాబే ఆర్టీసీ డ్రైవర్ అయిండు. ఇగో ఈ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సారే ఆర్టీసీ డ్రైవర్ అయిన ఆ ఎమ్మెల్యే గారు కొత్త బస్సులకు కొబ్బరికాయ కొట్టి అగరబత్తీలు తిప్పిండు కదా మొదలు. ఇక ఇంకో దిక్కు పంతులు గారు మంగళారతి బట్టి పూజ పూర్తి చేసిండు. అటు వెనుక బస్సు ఎక్కి చక్కగా డ్రైవింగ్ సీట్లోనే కూర్చొని స్టార్ట్ చేసి నడుపుతూనే ఉండు. అది ఆర్టీసీ డ్రైవర్ అన్న ఏదో చెప్పబోతుంటే ఏం కాదు నేను చూసుకుంటాలే అని అనుకుంటారు. అయ్యిన దూసుకపోతూనే ఉండు. మడకశిర సిటీలున్న వైఎస్ఆర్ సర్కిల్ కాడికెళ్ళి కాళ్లల్లో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. ఎన్టీఆర్ సర్కిల్ దాకా స్వయంగా సారే డ్రైవర్ లెక్క మారి బస్సు నడిపిండి. ఇట్లా ఇదివరకు శ్రీశైలంకు డైరెక్ట్ బస్సు లేకుండేనట, ఇప్పుడు వేసిన 2 బస్సులే ఫస్ట్ అట. మడకశిర నుంచి శ్రీశైలంకి బస్సులు ప్రారంభించడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో మడకశిర నియోజకవర్గానికి ఒక్క కొత్త బస్సు కూడా రాలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికీ 6 సర్వీసుల్ని ప్రారంభించడం జరిగింది. కర్నూలుకి, విజయవాడకి, శ్రీశైలంకి. బస్సుల ముచ్చటేమో కానీ ఈ నడమ ఎమ్మెల్యేలంతా వరుస పెట్టి ఆర్టీసీ డ్రైవర్లు అవుతారు కదా. ఇదివరకు జెండా ఊపి సరిపెట్టేటోళ్ళు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళే డ్రైవింగ్లు చేసి ప్రజాసేవ కోసం వాళ్ళకున్న డెడికేషన్ చూపెట్టుకుంటున్నారు గిట్లా.